వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం రాణిపేటలో ఉన్న శ్రీ సాయి తేజ స్కూల్ నందు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మార్పు సంస్థ వ్యవస్థాపకులు చిగురుపాటి పవన్ కుమార్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్పు సంస్థ వ్యవస్థాపకులు చిగురుపాటి పవన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని తెలియజేశారు. భావితరాల మనుగడకు మొక్కలను నాటి పెంచాల్సిన అవసరం ఉందని, పచ్చదనం పెంపొందించడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి తేజ స్కూల్ కరెస్పాండెంట్ నారాయణరెడ్డి, రోటరీ చార్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ బీకే ప్రసాద్, డాక్టర్ వెందోటి బాబు, ఏఓబి శివమణి, వార్డెన్ పి కిషోర్ కుమార్ మరియు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ఆ రోడ్డు తీసుకోకుండా ముందుకు వచ్చేస్తాం సార్. నేను బీకే ప్రసాద్ని, విశ్వోదయ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యి వెంకటగిరిలో వివిధ సంస్థల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి దినం. పర్యావరణం అనేటువంటిది బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది. ఆ కాన్సెప్ట్ని మర్చిపోయి పర్యావరణం అనేటువంటిది, ప్రకృతి అనేటువంటిది మనం ఉపయోగించుకోవాల్సిందే కానీ ప్రకృతితో మనం ఆడుకోకూడదు. ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా ప్రకృతితో ఆడుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి అనర్థాలు కలుగుతూ ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా భూకంపాలు, ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ ఉన్నాయి, ఫ్లడ్స్, వరదలు ఇట్లాంటివి. కనుక పర్యావరణాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ప్రభుత్వాలు అందుకనే పర్యావరణ పరిరక్షణ వారోత్సవాలు అనేసి జరుపుకుంటూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు శ్రీ సాయి తేజ స్కూల్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఇంటికి ఒక చెట్టు, ప్రతి వ్యక్తి ఒక చెట్టు అనేటువంటి నినాదం కింద కనుక పర్యావరణాన్ని రక్షించేటువంటి బాధ్యత మనం తీసుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ ఓజోన్ పొర తొలగినందున, ఓజోన్ పొరకు నష్టం వాటిల్లినందున వచ్చేటువంటి ఈ నష్టాలన్నింటినీ కూడా, ప్రకృతి వైపరీత్యాలన్నింటినీ కూడా మనం తట్టుకోగలుగుతాం. సమాజం బాగుంటుంది, ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. ఈ కార్యక్రమం చేసినటువంటి సాయి తేజ స్కూల్ వారికి అభినందనలు. పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం ఎంతో శుభ సంతోషం. ఎందుకనంటే మనకి చెట్లు నేటివి ప్రాణవాయువుని ఇస్తాయి. వృక్షో రక్షితి రక్షితః అన్నారు. వృక్షాలు లేనిదే సమాజం లేదు, జీవనం లేదు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే జంతుజాలం కానివ్వండి, వృక్షజాలం కానీ రోజు రోజుకి క్షీణిస్తూ అంతరించిపోతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమానికి ముందుకు రావాలి. చెట్లే మనకి జీవనాధారము. అవి లేనిదే ఈ వాతావరణం అనేది మనుగడ సాగించలేదు. అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రతి మనిషి ఒక చెట్టుని నాటి పర్యావరణాన్ని కాపాడాలి. వృక్షో రక్షితి అనేటువంటి నినాదాన్ని నిజం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఈ కార్యక్రమానికి చేసినటువంటి మార్పు సంస్థ వ్యవస్థాపకులు, మీడియా మిత్రులు, బీకే ప్రసాద్ సార్ గారికి, తర్వాత మన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం తెలుపుతున్నాను. 5 సంవత్సరాలుగా మార్పు సంస్థను ఏర్పాటు చేసి మార్పు సంస్థ ద్వారా చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో, అదేవిధంగా మార్పు సంస్థ లక్ష్యాల్లో పర్యావరణ పరిరక్షణ అనేది ఒకటి. అందులో భాగంగా ప్రతి సంవత్సరం అనేక సందర్భాల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమాలని మార్పు సంస్థ అనేది నిర్వహిస్తుంది. అదేవిధంగా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఈరోజు కూడా మన వెంకటగిరిలోని సాయి తేజ స్కూల్ కరస్పాండెంటు, అదేవిధంగా వాళ్ళ స్టాఫ్ సహకారంతో ఈరోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాము. ప్రపంచమంతా కూడా
పర్యావరణ భాగంగా తీసుకుంటే అనేక సమస్యల్లో కూడుకొని ఉంది. అయితే ఈరోజు ఐక్యరాజ్య సమితి కూడా ప్రతి దేశము, అదేవిధంగా ప్రతి రాష్ట్రము, ప్రతి జిల్లా నుంచి పంచాయతీ వరకు కూడా ఒక శాస్త్రీయంగా, అదేవిధంగా కొన్ని వేలాది మొక్కలు నాటేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి తీసుకోఉంది. మనం అందరం కూడా భాగస్వాములయ్యి ప్రతి ఒక్కరం కూడా విరివిగా మొక్కలు నాటి ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణి, దేవుణ్ణి ప్రకృతిలో చూడగలుగుతామో ఆ రోజే ప్రకృతి అనేది మనకు బాగుపడుతుంది. అనేక అనర్థాలు జరగకుండా మన ఈ జీవన విధానం, అటు మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, జీవ విధానం అనేది మరింత కాలం, కొన్ని వేల సంవత్సరాలు కూడా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిని బాధ్యతగా కాపాడుకోవాలి అని సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి సాయి తేజ స్కూల్ కరస్పాండెంట్ నారాయణ రెడ్డి సార్ గారిని, అదేవిధంగా వాళ్ళ స్టాఫ్ అందరినీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారైనటువంటి బీకే ప్రసాద్ సార్ గారు, అదే మా వార్డెన్ గారైనటువంటి కిషోర్ సారు, అదేవిధంగా మార్పు సభ్యులైనటువంటి వెందేటి బాబు గారు, ప్రతి ఒక్కరికి కూడా మార్పు సంస్థ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.